చాలా మంది మైసూర్ బోండాలు వేసేటప్పుడు చాలా గట్టిగా వస్తాయి కదా అని రోజైతే నేను చూపించే ఈ టిప్ పాటిస్తే చాలు. బోండా బయట హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా లోపల దూదిలాగా వస్తాయి. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. మైసూర్ బజ్జీని తక్కువ టైంలో ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మైదా 2 కప్పుల మైదా పిండిని అయితే ఇందులో జల్లి గిన్నెలోకి తీసుకొని ముందుగా దీన్ని అయితే జల్లించుకోవాలి. జల్లించుకున్నాక దీనిలో ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దీనిలో కొద్దిగంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసి అయితే మంచిగా ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. దీనిలో పుల్లటి పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 1 కప్పు పుల్లటి పెరుగు అయితే వేసుకున్నాను. ఇక వీటిని కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం కూడా వీటితో కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందు పెరుగుతో కలుపుకున్నాక తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మైసూర్ బజ్జీ లాగా అయితే కలిపేసుకోవాలి. అన్నాను కదా, పిండిని ఇలా ఉండలు లేకుండా మామూలుగా అందరూ అయితే ఇలా నార్మల్గా వేళ్ళతో కలిపేసుకుంటారు కదా, అలా కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయితో ఇలా ఉండలు లేకుండా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. నైట్ అయితే నానబెట్టుకొని పక్కకైతే మార్నింగ్ అయితే ఇందులో కొద్దిగంత జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా ఒక స్టవ్ మీదనైతే ఇలా చేతితో పట్టుకుంటే బోండాల్లాగా రావాలి. అప్పుడే బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ వేడి చేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇట్లా బోండాలాగా 1 by 1 అయితే వేసుకోవాలి. సేమ్ అచ్చం హోటల్ స్టైల్ లాగానే వస్తాయి. చూసారు కదా, నేనైతే సోడా కూడా ఏం వేయలేదు. హోటల్ స్టైల్లోనే ఎలా పొంగుతున్నాయో చూసారు కదా. మీరు కూడా ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక మిగిలిన పిండిని కూడా ఇలా బోండాలాగా వేసుకొని అయితే ఒకవైపు కాలాక ఇంకో వైపు అయితే కాలనిచ్చి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే. బయట క్రిస్పీగా లోపల దూదిలా మెత్తగా వస్తాయి. ఎంత మంచిగా వచ్చే ఈ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ కావాలో కూడా కమెంట్ అయితే చేసేయండి. పల్లి చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని వంటల కోసం కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.